యాజమాన్యాలు కూడా ఎందుకు స్పందిస్తలేవో అర్థం కావట్లేదు సార్. రైట్. ఇదే విషయంపై ఒకసారి మన సోదరిమణి అయినటువంటి రమ్య యాదవ్ గారి దగ్గర వెళ్దాం. రమ్య యాదవ్ గారు, ప్రస్తుతం మన సోదరిమణులు ఏదైతే చెప్తున్నారో ఒక్క విషయానికి మనం గమనించినట్లయితే గత ప్రభుత్వాలు కూడా ఆర్టీసీని రన్ చేశారు. గత ప్రభుత్వాలు కూడా ఆర్టీసీని ఏదో ఒకటి ఎప్పుడైనా లోపాలు వచ్చినప్పటికీ అది మునిగే నౌకలాగానే ఉన్నది, కానీ మరొకసారి దాన్ని రిపేర్ చేసుకొని మనం దాన్ని నడపడానికి ప్రయత్నం చేద్దామనుకుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అందులో ప్రధానంగా ఆర్టీసీ కార్మికులైనటువంటి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ల పాత్ర ఎంతో ఉన్నది. వారు ఆర్టీసీని కాపాడడానికి తన శ్రమశక్తుల వాళ్ళు ఉపయోగిస్తూనే ఉన్నారు. కానీ ఈ పద్యంలోనే ఇప్పుడు మనం చూసినట్టు మనం లెక్కల ప్రకారం చూస్తే గతంలో 450 కోట్ల రూపాయల బిజినెస్ తీసుకొస్తుండే, ఈరోజు 270 కోట్ల రూపాయల బిజినెస్ ఆర్టీసీ తీసుకొస్తుంది. ఈ నష్టానికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ సోదరి చెప్పినట్టుగా, కల్పన గారు చెప్పినట్టుగా ఎవరేమన్నారండి? ఎవరన్నా కోరారా మాకు ఉచితాలు బస్సు సర్వీస్ ఇవ్వాలండి? అప్పుడు కూడా మహిళలు ప్రయాణం చేశారు, ఇప్పుడు కూడా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. దీని అంతటికి కారణం ఇప్పుడైతే మహిళలకు సంబంధించిన చేసి ఈరోజు వారిని బజారు పాలు చేయడానికి, వారిని అవహేళన చేయడానికే ఈ భాగంలో ప్రయత్నంగా కేవలం ఒక కుట్రపూరితంగానే ఆర్టీసీని పక్కదో పట్టించి ప్రైవేటీకరణ చేయడానికే ఈ కంకణం కట్టుకున్న ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తున్నాయని ఒక వాదన ఉంది. ఈ విషయంపై మీరేమంటారు? నిజమండి, అది ఆయనను పెట్టుబడులు ఎవరు లేరు. అది 200 కోట్లకు పడిపోయింది అంటే ఇప్పుడు అది నష్టం ఏదైతే ఉందో అది ప్రజల మీదనే తీరుస్తున్నది తప్పించి ఆయన చేసేది ఏమి లేదు. మాకు ఎక్కడికి పోయినా విలువ ఉంటలేదు. అసలు ఆడవాళ్ళకి బస్ ఎక్కితే అమ్మ పో అని అంటారు. ఆయన చేసింది ఎందుకంటే ఆయన నష్టాలకే కూరుస్తాడు. ఇంకా వేరే విషయాలు బయటకు రాకుండా ఈ ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టి జనాల మీదకి వదిలిందండి. ఆయన కుట్రపూరిత రాజకీయాలండి రేవంత్ రెడ్డి గారి. ఇది చేసింది ఏం లేదండి. మమ్మల్ని అవహేళన, మాకు విలువ లేకుండా మమ్మల్ని ఇట్లా మాట్లాడడం మాకేం చేసిండండి తను? 250 కోట్ల నష్టాన్ని పడిపోయింది అంటే అది ఎవరి చాతగంతనం అండి? తన చాతగంతనమే కదా, రేవంత్ రెడ్డి వల్లనే కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు ఒకవేళ కనుక ఉచిత బస్సు సర్వీస్కి సంబంధించిన ఒకవేళ రద్దు చేస్తే మహిళల పట్ల నుంచి ఎలాంటి మేము హ్యాపీ సార్, ఇప్పుడు చేసిన మాకు హ్యాపీ సార్. మేము అప్పుడు 200 పెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళం సార్ ఆర్టీసీ బస్ లో, ఇప్పుడు 500 పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది సార్ మేము. అంటే ఇప్పుడు మీరు అంటున్నది ఏంటంటే ఉచితాలు బంద్ చేసినప్పటికీ ఏదైతే గత ప్రభుత్వంలో 200 రూపాయల టికెట్ కొని ఏదైతే మీరు ప్రయాణం చేసేవాళ్ళో అదే 200 రూపాయల టికెట్ కొని కట్టి వెళ్ళడానికి కూడా మీరు వారికి సంబంధించిన వారికి ఉన్నారన్నట్టుగా మీరు దానికి కూడా సరిగా ఉన్నారన్నట్టు కదా? ఉన్నాం సార్. యా, చెప్పండి మ్యామ్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రైవేటు సంస్థలకు సంబంధించింది వాళ్ళు ఇచ్చి ప్రైవేటు బస్సులను కల్పించి అలాగే ట్యాక్సీస్ కూడా మ్యాక్సిమం అయిపోయినాయి. ఎప్పుడైతే చూస్తున్నారో వారు ఈ బస్సులకు సంబంధించిన ఫ్రీ బస్సులకు సంబంధించిన ఏదైతే ప్రయాణికులు ఎవరైతే ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రయాణం చేసడానికి సిద్ధపడుతున్నారో వారిని ప్రైవేట్ ట్యాక్సీ సర్వీసెస్ వాళ్ళు మ్యాక్సిమం ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో మీరేమంటారండి? అవును సార్, ప్రైవేట్ వాళ్ళు లాభపడుతున్నారు సార్. ఇప్పుడు గవర్నమెంట్ లాభపడతలేదు, ఈ డబ్బులు అటు వెళ్తున్నాయి, ప్రైవేట్ వాళ్ళకి వెళ్తున్నాం. మేము కార్ బుక్ చేసుకొని వెళ్తున్నాం, అది వేరే ప్రైవేట్ బస్సులో వెళ్తున్నాం. గవర్నమెంట్ లాస్ అయ్యి ఇట్లా లాస్ అయ్యి అట్లా లాస్ అయ్యి అదంతా ఎవరి మీద నడుతున్నారు సార్ అదంతా. ఓకే, ఇదే విషయంపై ఒకసారి కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. కుమార్ గారు, ప్రస్తుతం